तेजः तन्मध्ये परमेश्वरी जगन्माता जीवधात्री नारायणी परमेश्वरी व्यूहतेजोमयी ब्रह्मानन्दिनी हरिसुन्दरी पाशाङ्कुशेक्षुकोदण्डपद्ममालालसत्करा दृष्टा त्वां मुमुहुर्देवाः प्रणेमुर्विगतज्वराः तुष्णुवुः श्रीमहालक्ष्मीं ललितां वैष्णवीं पराम् श्रीदेवाः उवाच जयलक्ष्मी जगन्मातः जयलक्ष्मी परात्परे जय कल्याणनिलये जय सर्वकलात्मिके जय ब्राह्मी महालक्ष्मी ब्रह्मात्मिके परात्मिके जय नारायणि शान्ते जय श्रीललिते रमे जय श्रीविजये देवीश्वरि श्रीदे जयर्धिधे नमः सहस्रशीर्षायै सहस्राननलोचने नमः सहस्रहस्ताब्जपादपङ्कजशोभिते अणोरणुतरे लक्ष्मी महतोऽपि महीयसी अतलं ते स्मृतौ पादौ वितलं जानुनी तव रसातलं कुटिस्ते च कुक्षिस्ते पृथिवीमता हृदयं भुवः स्वस्तेस्तु मुखं सत्यं शिरोमतम् दृशश्चन्द्रार्कदहनादिशः कर्णाभुजः सुराः मरुतस्तु तवोच्छास्वा శివాయ హర మహాదేవ శంభో శంకర భక్త మహాశివారా ఈరోజు మహాశివరాత్రి కావున మన వింజమూరు శివాలయంలో శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి మహాదేవుడి యొక్క ప్రీతికరమైనటువంటి ఉదయాన్నే 6 గంటలకు భస్మాభిషేకం చేశాము. ఆ తర్వాత స్వామివారికి ప్రీతికరమైనటువంటి పంచామృతాభిషేకాలు, తర్వాత బాలాభిషేకాలు, అర్చనలు చేశాము. భక్తులు అందరూ కూడా ఇచ్చేసి స్వామివారి యొక్క భస్మంలో పాల్గొని ఆ పరమేశ్వరుడి కరుణకటాక్షాలకు పాత్రులయ్యారు. అలాగే ఈరోజు మహాశివరాత్రి కావున ఈరోజు రాత్రి 8 గంటలకు సూరం వీరభాస్కరు పద్మా దంపతుల వాళ్ళు కళ్యాణ మహోత్సవం చేస్తున్నారు. కాబట్టి భక్తులు కూడా పాల్గొని స్వామివారి కళ్యాణం జరిగించి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహానికి పాత్రకాగలరు. అలాగే ఈరోజు రాత్రి 12 గంటలకు లింగోద్భవకాలం కావున స్వామివారికి ముఖ్యమైనటువంటి అభిషేకాలైనటువంటి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, అలాగే భస్మాభిషేకము, గంధాభిషేకము, అలాగే తేనాభిషేకము, అట్లాగే సువర్ణాభిషేకము అన్ని జరుగుతాయి. ఈరోజు మహాశివరాత్రి ప్రదర్శించుకొని మన వింజమూరు గ్రామంలో ఉన్నటువంటి చవల సత్యనారాయణ స్వామి దంపతులు ఈరోజు అమ్మవారికి స్వర్ణాలంకార కవచాన్ని సమర్పించారు. వారిని, వారి కుటుంబాన్ని, అలాగే వింజమూరులోని ప్రజలందరినీ కూడా ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులు ఆయుర్వేదాలు ఇచ్చి వారందరినీ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఓం నమః శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మా ఈవో గారు బండి శంకరయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. కావున ఆయన కూడా అందరూ కూడా చేసుకొని బాగా అర్చనలు పూజ చేయమని చెప్పారు. వాటి ప్రకారంగా మేము కూడా ఇవన్నీ పాటిస్తున్నాము. నిన్న రాత్రి డిఎస్పీ గారు వచ్చారు, వచ్చి అంతా దర్శనం చేసుకున్నారు. స్వామివారిని భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోమని చెప్పారు. అలాగే కొంతమంది
కార్యకర్తలు సేవకులు వచ్చి వాలంటీర్గా పనిచేస్తున్నారు గుళ్ళో. వాళ్ళందరూ కూడా మా శివాలయం తరఫున, మా అక్షల తరఫున వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పేసి కోరుకుంటున్నాము. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.